హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ నేను మీ యాంకర్ శ్యామ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మేడ్చల్ పరిధిలో ఉన్న జగద్గిరి గుట్టకి సంబంధించి జగద్గిరి గుట్ట పిఎస్కి సమీపంలో ఏదైతే ఒక 2 రోజుల క్రితం ఇద్దరి రౌడీ షీటర్ల మధ్య ఏదైతే కలహకలం ఏదైతే రేగిందో అది హత్యాయత్నంకి దారి తీసి వాళ్ళు ఇక్కడే కత్తితో దాడి చేయడం కూడా జరిగింది. ఆ వ్యక్తి మృతి చెందడం కూడా జరిగింది. ఆ కేసు దర్యాప్తు కూడా పూర్తయింది. అసలుకి ఆ ఘటన ఎలా జరిగింది ఏంటి అని ఇక్కడున్న పబ్లిక్తో కూడా మాట్లాడి పబ్లిక్తో అసలు ఆ ఘటన ఎలా జరిగింది వాళ్ళు ఇక్కడి వాస్తవులే అని చెప్తున్నారు. బాలశౌరి రెడ్డి ఆయన జగద్గిరి గుట్టకి సంబంధించి ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నారని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోషన్ కుమార్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక ఆటో డ్రైవర్ అని చెప్తున్నారు. ఆయన కూడా ఇంతకుముందు ఇదే జగద్గిరి గుట్టలో ఉండేవాళ్ళని చెప్తున్నారు. ఆయన ప్రస్తుతం అయితే ఐడిపిఎల్లో నివాసం ఉంటున్నారని కూడా చెప్తున్నారు. ఆటో తోలుతూ వీళ్ళిద్దరికి ఏవో పాత కక్షలు ఉండటంతో ఆ కక్షలు వీళ్ళకి ఆ కక్షల వల్ల వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఎక్కడో చెడటంతో వాళ్ళిద్దరూ దాడికి పాల్పడటం జరిగింది. సుమారుగా 4:30 నుంచి 5 సమయం మధ్యలో అయితే ఈ మర్డర్ అయితే ఇక్కడ జరగడం జరిగింది. ఇక్కడ ఆయన బండి అక్కడ ఆపేసి ఇక్కడ కత్తితో సుమారుగా 6 పోట్లు పొడిచారని కూడా ఇక్కడ వాస్తవులు అయితే చెప్తున్నారు. మరి ఈ ఏరియాలో అయితే పబ్లిక్ అయితే మాట్లాడుతున్నారు. అసలు ఎలా జరిగింది ఏంటి అని పబ్లిక్ మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇన్ఛార్జి డీసీపీ కోటిరెడ్డి గారు అయితే చెప్తున్నారు వీళ్ళిద్దరు రౌడీ షీటర్లు, వీళ్ళిద్దరికి పాత కక్షల వల్లే ఇదంతా జరిగిందని కూడా ఇన్ఛార్జి డీసీపీ గారు చెప్తున్నారు. మరి పబ్లిక్ మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటి అని. మీలాంటి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. మా గుట్టలో ఇంతవరకు అట్లాంటివి జరగలేదు, కానీ ఇలా జరిగితే బాగుండదు. అంటే మీ ఏరియా వాళ్ళేనంటే కదా ఇద్దరు రౌడీ షీటర్లు కూడా ఏరియా మాది అక్కడ సంబంధించిన వాళ్ళేనంటే కదా. తెలియదండి, మేము వాట్సాప్లో చూసినాం. కానీ ఇలా జరిగితే వాడు ఏమి తెలియనోడు కూడా తెలిసేలా చేస్తారు వీళ్ళు. మన గుట్ట ఒకప్పుడు గుట్టరాళ్ళు ఇక్కడ వచ్చి బతకాలంటే ఒక భయంకరంగా ఏదో మేము లేడీస్ అంతా లేడీసే మేము ఏదో బతుకుతున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే లేడీస్ పోయి జెంట్స్ అయితే జెంట్స్, మీరు సంలాంచేది పోయే లీడర్లు మీరే ఇట్లా చేస్తే ఇంకా ఎదుటి వాళ్ళకి అమ్మాయికులకు కూడా ధైర్యం వస్తుంది. వాడు ఎంత అబ్బాయి నీలాగానే అనిపిస్తుండు, అబ్బాయి అయితే నీలాగానే అనిపిస్తున్నాడు. కానీ వాళ్ళ పాత కక్షలు ఏమున్నాయో కానీ పోలీసు వాళ్ళు ఉన్నారు, కోర్టు ఉంది, తేల్చుకోవాలి. కానీ ఇలాంటి దారుణంగా నడి రోడ్ల పొడవడం అంటే ఆడదానికి కూడా వస్తుంది పౌరుషం. వస్తుందా రాదా? అది ఏం తప్పు చేసినా చట్టాలు ఉన్నాయండి. కొంచెం చట్టం ఏం అంటే ఈ రోజులలో చట్టాలు కూడా ఏం చేస్తేనే ఒప్పుకుంటుందని వాడు మరీ గలీజ్గా ఈ రోజుల్లో తండ్రి బిడ్డలు అట్లా ఏమన్నా లవ్లు అట్లా పొడి చేసి ఉంటే వాడిని పట్టుకొని 10 మందిలో తన్నొచ్చు కొట్టవచ్చు. కానీ అట్లా చూస్తే మాకు అయితే ఏం తెలియదు, వాళ్ళ మధ్యలో ఏముందో తెలియదు. అంటే ఇలాంటివి మనం ఓల్డ్ సిటీ అలా ఫ్యాక్షన్లు చూసాం మనం. కానీ జగద్గిరి గుట్టలో ఇది 20 సంవత్సరాల తర్వాత మొదటిసారి జరిగిందనేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న మాట. అసలు ఎలా చూడవచ్చు అంటారు మరి ఈ అంశాన్ని? వీళ్ళు అతి దారుణంగా వాళ్ళు వచ్చి ఒక యువకుడి పైన, అంటే వాళ్ళిద్దరు రౌడీ షీటర్లే, వాళ్ళ పాత కక్షల వల్ల అలా అంత డేర్ చేసి ఆయన చంపడానికి చూశారు. అంటే పబ్లిక్ ఇక్కడ పోలీసులు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఆ టైంకి? లేదు, ఆయన 3 గంటలకేమో జరిగిందంట సార్. మేము కూడా తెలియదు. మేము న్యూస్ దాంట్లో 4:30 5 o'clock పోలీసు వాళ్ళు వచ్చినట్ట. కానీ వాళ్ళ నాన్న వీళ్ళ నాన్న మాకు పనులు ఉంటాయమ్మా అని పోలీసు వాళ్ళు అంటారు. నిజమే, అది పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందంటారా? అలానే కానీ మన మనుషులము ఇప్పుడు పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఇది తీసుకొని ఎందుకు జరిగింది ఏంది అని పట్టించుకోకపోతే ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. మొత్తం ఇది సిటీ పాత బస్తీ అవుతుంది. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పట్టించుకోవాలి. ఇది పెద్దవాళ్ళంటే ఎంఎంఎల్ అన్నాను. ఓటు ఒక్కటే కాదు సార్ అడిగింది, ఇట్లా గరీబోళ్ళకి జరిగింది. వాడు ఏంటో తెలియదు, వాడు ఎందుకు చంపినో కూడా తెలియదు. దానికోసం కూడా ఇంకోరు చేయాలి. ఎవరు పట్టించుకోలేదు అసలు ఇంతవరకు. మళ్ళీ ఆ న్యూస్ బయటకే రాలేదు. వాళ్ళు ఉన్నారా లేరా, వానికి ఎవడ ఉన్నాడా లేదా కూడా బయటకే రాలేదు. ఎందు గురించి చంపిండి అనేది కూడా రాలేదు. ఆ కారణం ఏంటి అని బయటికి రావాలి. అవునా? రేపు నీకు జరగవచ్చు, నాకు జరగవచ్చు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ సుమారుగా మీరు? 30-40 సంవత్సరాల నుంచి. 30-40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు. మా అత్తమ్మలు చేస్తుంటే మేము ఉంటున్నాం.
మరి ఈ జగద్గిరిగుట్టలో మీరు వచ్చిన తర్వాత మొన్న ఇక్కడ ఒక సంఘటన జరిగింది, ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య చిన్న గొడవ అనేది రేగి వాళ్ళు కత్తులతో దాడి చేసుకున్నారు కదా, కత్తులతో ఒక అతను పొడి చేసిండు ఇంకొక అతన్ని. ఉన్నారమ్మా ఆ రోజు ఇక్కడనే మీరు? ఉన్నామను. ఎట్లా జరిగింది అసలు కదా? అక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళు, కొట్లాడుకుంటా వచ్చిండ్రు బాబు. కొట్లాడుకుంటా వచ్చి వాళ్ళని ఎత్తితో గుద్దుకుంటున్నారు. మామూలుగా ఇప్పుడు తాగిన వాళ్ళు ఇక్కడంతా ఉంటారు కాబట్టి వాళ్ళు కొట్టుకుంటున్నారేమో అనుకున్నాం. వేరే ఆయన వచ్చిండు, బండి మీద దిగిండు, ఆయన మాట్లాడుకునే గల్ల పట్టుకున్నాడు, టక్క టక్క పొడిచేసిండు. ఎవరైనా ఆపదామన్నా ఆయన చూస్తే భయం అయ్యేటట్టే ఉంది. రసటోళ్ళు ఎవరు ఆపుతారు? ఎవరైనా మగవాళ్ళు 10 మంది ముందుకు పోయింటే ఆపింటారేమో. ఎవరు ఆపలేని పరిస్థితి అది కూడా. ఏదైనా కట్టె లేవు, కర్రలు లేవు, కొట్టదామన్నా ఇక మనిషి కత్తి పట్టుకున్నప్పుడు ఎవరు పట్టుకోలేము కదా, పక్క వాళ్ళకు కూడా పొడవచ్చు. అందుకే ఎవరు ఏమనలేదు. అంటే వాళ్ళు ఇక్కడే అంటే జగద్గిరి గుట్టకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు రౌడీ షీటర్లు అనేసి పోలీసులు చెప్తున్న మాట కదా ఇది. అంటే వాళ్ళు ఇక్కడ వాస్తవులేనా? మీకు ఏమన్నా ఐడియా ఉందా? అన్న అయితే ఒక అన్న అయితే ఇక్కడ ఆయననే, ఆ బాబు అయితే తెలియదు, పేరు తెలియదు, బాలు అని పిలుస్తారు. బాలశౌర్ రెడ్డి ఆయననా? ఇక్కడ ఆయననే కానీ చూస్తుంటాం, ఇక్కడ పూలు అమ్ముతాం కాబట్టి చూస్తుంటాము. ఆయన ఇల్లు తెలియదు. ఆయన ఎప్పుడు కూడా అలానే లైక్ ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ గొడవలు చేస్తున్నా కనిపించలేడు అన్న, ఎప్పుడు గొడవలే కనిపించలేము. మొన్న ఒక్క రోజు చూసినాము, ఆ రోజు కొట్లాడుకున్నప్పుడు కత్తితో పొడిచినప్పుడు చూసినా కానీ ఎప్పుడు గొడవ లెక్క అనుకోరు, మామూలుగా తిరుగుతుంటారు. సుమారుగా ఎంతమంది ఉండొచ్చు ఆ సంఘటన జరిగినప్పుడు? పబ్లిక్ ఎక్కువ మంది లేకపోవడంతో ఆపలేకపోయినారా? ఎట్లున్నారో అట్లనే ఉన్నారు, బాగానే ఉన్నారు. పబ్లిక్ 50 మంది దాకా ఉంటారు. 50 మంది దాకా ఉన్నారు. అంతా జరుగుతుంటే చూస్తున్నారు కానీ ఎవరు ఆపలేదు. ఎవరు ఆపడానికి ప్రయత్నిస్తారు? కత్తి తీసుకున్నాక ఎవరు ఆపుతారు? ఏదైనా కొట్టుకుంటున్నా పక్క మనుషులు పట్టుకుంటారు. కత్తి తీసుకున్నప్పుడు ఎవరు ఆపుతాం? నాకు ఆయనకు పొడిచేది మాకు కూడా పొడుస్తాడేమో అన్నట్టు ఎవరు ఆపరు. అంటే ఇన్ని సుమారుగా ఇది ఫస్ట్ టైం జరిగిందా లేదా ఇంతకు ముందు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇక్కడ? ఫస్ట్ టైం చిన్న చిన్న అక్కడక్కడ జరుగుతుండే కానీ ఇప్పుడు పెద్ద హత్య అంటే ఫస్ట్ టైం జరిగింది. ఫస్ట్ టైం జరిగింది. బాబాని పెద్ద హత్య చేసిందంటే ఫస్ట్ టైం. ఇక్కడ నన్ను వచ్చి 15 days అయింది. ఇంతకు ముందు అయితే జరగలేదు. ఆ రోజు నన్ను లేను, ఆ రోజు వచ్చిలేను ఇక్కడ. ఎందుకంటే ఇంట్లో ఉండే ఆ రోజు ప్రాణం బాగా లేకుండే, ఆ రోజు బండికి వచ్చిలేను. ఆ రోజు మర్డర్ అయితే జరిగింది కానీ నన్ను అయితే లేకుండే ఆ రోజు అయితే లేకుండే. అంటే ఆయన ఇక్కడే ఆయన ఎవరైతే హత్యకు గురయ్యారో రోషన్ కుమార్ అనే రౌడీ షీటర్, రోషన్ కుమార్ సింగ్ అనే రౌడీ షీటర్, ఆయన ఆటో నడుపుతాడు, ఇక్కడే ఉంటారు అంటున్నారు. వాళ్ళని ఎప్పుడైనా చూసినారా మీరు? అసలు లేదు సార్, చూసిలేము. ఎందుకంటే మా 15 days అయింది ఇక్కడ వచ్చి. ఇంతకుముందు చూసిలేము ఆయనకి, ఎప్పుడు ఆయనకైనా చూసిలేము, ఎవరికి చూసిలేము. 15 days ఈ ఏరియాలో వచ్చినాను వచ్చి ఇక్కడ. అంతకుముందు ఏమో ఇక్కడ జరిగలేవు, ఏమీ లేవు. ఇంతకుముందు వస్తున్నా పోతున్నాం కానీ వ్యాపారం ఈ ఏరియాలో చేసి 15 days అవుతుంది. మా మంత్ 15 days అయితే అవుతుంది. మా ఇక్కడ వచ్చి అంటే ఏంటి వాళ్ళు మద్యం మత్తులో బాగా మద్యం సేవించి జరిగిందని అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి కదా, అట్లనే జరిగింది అనుకుంటున్నారా? మరి ఇక్కడ పబ్లిక్ అయితే మాట్లాడతారు కదా మీతో? అదే పబ్లిక్ అయితే ఎవరికి తెలియదు అన్న ఎట్లా అయింది ఏమైంది అంతే చూసిండ్రు. ఇట్లా మర్డర్ అయింది అని ఎవరు ఎవరి దగ్గర పోయలేరు, ఏం లేదు. ఎందుకు గురించి అయింది అని కానీ ఎవరికి తెలియదు ఇక్కడ పబ్లిక్కి. తెలియదు ఆ పబ్లిక్కి తెలియదు ఇక్కడ. కానీ హఠాత్తుగా జరిగింది, ఇంత ముందు అయితే ఎప్పుడు జరగలేదు ఇట్లా. జరగలేదు అన్న మీ పేరన్నా? నా పేరు సంతోష్. అన్న ఏంటన్నా ఒక 2 రోజుల క్రితం అయితే ఇక్కడ ఒక మర్డర్ జరిగిందనేసి ఒక వార్త అయితే వచ్చింది, చూసినారా మీరు? నేను చూడలే. మర్డర్ కాదు ఇక ఆ వార్త, ఆ విషయం అయితే తెలిసిందా? తెలిసింది. ఓకే. అంటే వాళ్ళిద్దరు రౌడీ షీటర్లు అంటున్నారు కదా, ఇదే ఏరియాలో ఉంటారు అంటున్నారు. మీకు వాళ్ళ గురించి ఏమైనా ఐడియా ఉందా? లేదు. ఎలా జరిగింది అనుకుంటున్నారు అన్న? అసలు ఆ సమయంలో ఎలా జరిగింది ఇక్కడ? మా బస్సు ఇట్లానే పోతుంది. అయితే మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది ఇట్లా అయిందంట. మా మిస్సెస్ ఓకే పొద్దున్న డే టైంలో వచ్చినప్పుడు చెప్పింది ఇట్లా అయింది, జాగ్రత్త ఉండు, నువ్వు బయటికి వెళ్ళకు ఎక్కువ అని చెప్పి నాకు చెప్పింది. ఎక్కువ బయటికి వెళ్ళకని చెప్పింది. ఎందుకంటే అట్లా టార్గెట్ ఇచ్చినట్టు చేస్తున్నావు అన్నట్టు. ఓకే. అట్లా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అంటే ఈ ఏరియాలో ఇలా ఒక రౌడీ షీటర్లు వచ్చి? ఇంతకు ముందు అంటే అక్కడ ముంగట జిహెచ్ఎంసీ ఉంది, అక్కడ పొదలు ఉంటాయి, అక్కడ కూడా అయింది. ओके इधर मटर हो गया ना इधर है, मालूम है वो 3-4 दिन पहले हुआ सर। हाँ मैं अपने को पूरा मालूम नहीं है कि कौन क्या है। हाँ मैं हुआ जरूर। उन कैसा करा उन राउडी शीटर आको उन कैसा मर्डर किया इधर आए को? वो ऑटो चालक था। हाँ ऑटो चलाते उन ऑटो चलाने वाला था। हाँ ऑटो चलाने वाले। हाँ रोशन कुमार
अब रोशन मेरे को नाम भी नहीं मालूम है, कुछ भी नहीं मालूम, वो सब नहीं मालूम। मैं ऑटो वाला है, ऑटो चलाने वाला। ఏం చదువుతున్నావు నాన్న? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. ఇక్కడే ఉంటావమ్మా? జాదగిరిగుట్టలోనే ఉంటావు? జగద్గిరిగుట్టలో మరి ఇక్కడ ఒక 2 days బ్యాక్ ఒక మర్డర్ జరిగింది కదా ఇక్కడ, ఐడియా ఉందా తల్లి నీకు? కొంచెం సార్, ఆల్మోస్ట్ చెప్పేటప్పుడు విన్నాం అంతే. చెప్పేటప్పుడు విన్నారు అంటే ఫాదర్స్ చెప్తుంటే అప్పుడు విన్నాం జస్ట్. అంటే కాలేజ్కి వెళ్ళి వచ్చే సమయంలోనే జరిగిందంటే కదా అది సుమారుగా 5 మాకు టూర్ ఉండే మా కాలేజ్లో, మేము పోలేమైతే మేము ఇంట్లోనే ఉండే. మేము ఈవినింగ్ వచ్చేటప్పుడు మాకు తెలిసింది. మీకు తెలిసింది. ఓకే. అంటే ఆ రోజు అయితే మీరు చూడలేదు దాన్ని? చూడలేదు. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినా ఎట్లా అంటే ఈ ఏరియాలో? ఏం జరగదు, ఇది ఫస్ట్ టైం గుట్టారు. ఫస్ట్ టైం జరుగుతుంది. అంటే ఆయన చనిపోయిన వ్యక్తి అంటే రౌడీ షీటర్ రోషన్ కుమార్ కూడా ఆటో డ్రైవర్ అన్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా దాని గురించి? ఆటో డ్రైవర్ అయితే చెప్తారు, మళ్ళీ ఇంకా వాళ్ళ బ్రదర్ గిట్ట ఉండే, ఇంకా దాని గురించి అయితే ఏం తెలియదు. అన్న మీ పేరు? నా పేరు రమేష్ అన్న. రమేష్. ఏం చేస్తుంటారన్న? కూలీ పని చేస్తాను. కూలీ పని చేస్తుంటారు. ఏంటన్నా ఒక 2 days బ్యాక్ అయితే ఇదే చోటు మర్డర్ జరిగింది, 2 రౌడీ షీటర్లు కత్తులతో దాడి చేసుకుని ఒక మర్డర్ అయితే ఇక్కడ జరిగింది కదా, ఆ రోజు ఉన్నారా మీరు ఇక్కడ? చూసారా అసలు ఏం జరిగింది ఇక్కడ? సో అన్న నేనైతే ఇక్కడ లేను. సో ఏంటంటే 10-20 minutes ముందే నాకు వేరే పని వస్తే వెళ్ళిపోయాను. సో అప్పటిదాకా నేను ఉన్నాను ఇక్కడ. 10-20 minutes ముందుకు నేను పనికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి అంటే 5:30కి నేను వచ్చిన పని చేసుకొని. వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ మర్డర్ జరిగిందనే విషయం విన్నాను, చూశాను. అంటే ఇక్కడ చూసేసరికి పోలీసులు వాళ్ళు మామూలుగా వేరే వాళ్ళు ఉన్నారు, అంత మొత్తం ఇంకోటి డిపార్ట్మెంట్ కూడా అంత లేరు ఇక్కడ. సో అదేంటంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే 3 వ్యక్తులు వచ్చిర్రు. అయితే మేము చూసిన ఘటన ఏంటంటే మాకు ఫోన్లో వచ్చిన న్యూస్ అయితే ఒకటి ఏంటంటే అప్పటి వరకు లేరు. ఆ తర్వాత 6 నుంచి 6 వచ్చిర్రు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిర్రు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, ఎంక్వైరీ చేసిర్రు, మొత్తం బందోబస్తు చేసారు, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆపేసారు, ఎంక్వైరీ చేసారు. బాబుని హాస్పిటల్ తీసుకుపోయారంటే అది మాకు తెలుసు. ఇక్కడ వినడం ప్రచారం ఏంటంటే మెయిన్ అది జరగడం అయితే చాలా ఘోరం అన్న. ఆ ఘోరాలు ఎక్కడ జరగకూడదు. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి, కూర్చోబెట్టుకొని ఏదైనా ఉంటే సందర్భం చేసి ఉంటే దాన్ని చేసుకొని మాట్లాడుకోవాలి. ఒక 4 మధ్యలో కూర్చోబెట్టుకొని చేయాలి. లేదంటే పోలీస్ స్టేషన్కి పోయి సిబ్బంది ముంగట, పోలీస్ స్టేషన్లో వాళ్ళ ముంగట డ్యూటీ వాళ్ళు ఉంటారు, ఎస్ఐ సిఐ వాళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి సార్ వీడు ఇట్లా చేస్తున్నాడు, ఇది తప్పు, ఇట్లా చేస్తున్నాడు, మరి వీడిని ఏం చేయాలి, ఏంది, ఎట్లా శిక్షిస్తారా లేదా, లేదంటే మేమే శిక్షియాలా అని మాట్లాడు. అంతేగాని ఒక ప్రాణం తీయడం తప్పు. అంటే హత్యకి పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన బాలశౌర్ రెడ్డి అనే రౌడీ షీటరు, ఆయన ఇదే జగద్గిరి గుట్టకి సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు. జగద్గిరి గుట్ట రౌడీ షీటర్గా చెప్తున్నారు. ఈ రోషన్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్గా ఉండి వాళ్ళకి ఏదో బిజినెస్లోనో సమ్ ఏదో ఇల్లీగల్ దగ్గర ఏదో గొడవ వచ్చి ఇదంతా జరిగిందంటున్నారు. వాళ్ళు ఇద్దరు ఇక్కడ వాస్తవులేనా? వాస్తవులు అంటే వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే ముందు వాళ్ళు కూడా ఒక బిజినెస్ వాళ్ళు కూడా పార్ట్నర్షిప్లో చేసిరంట. అది మాకు తెలియదు, చెప్తేనే అర్థమైంది. సో వాళ్ళు కూడా మాకు ఇద్దండి. ఈయన ఈ మర్డర్ చేసి చూసినాం, కత్తితో పొడిచింది. ఆయన కూడా మేము చూసినాం ఎన్నిసార్లు. మంచిగానే తిరుగుతాడు, కానీ కత్తితో దాడి చేసిన వ్యక్తి మంచిగానే తిరుగుతాడు, అప్పుడప్పుడు మాకు కనబడతాడు. సో ఈడ ఏమన్నా మీటింగ్లు అయితే లేబర్ ఏమన్నా అయితే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? పార్టీ అనేది ఏం లేదన్న, పార్టీ అనే విషయం ఏం లేదు. సో కాకపోతే ఏంటంటే అందరిలో ఉంటాడు, తిరుగుతాడు. రౌడీ సీటర్ అనేది అయితే మాకు ఇప్పటి వరకు ఏది పర్లే. సో మొన్న అర్థమైంది, మొన్ననే బయటకు వచ్చింది. కాకపోతే ఆయన కూడా వాస్తవానికి అయితే ఇప్పటి వరకు అలా ఏం ఏర్పడలేదు, అలాంటి మనిషి వ్యక్తిత్వం కూడా కనబడలే. కాబట్టి కాకపోతే వాళ్ళ 3 మధ్యన ఏం ఘర్షణ జరిగిందనేది తెలియదు. కానీ అట్లా మనిషి చంపుకోవడం అనేది తప్పు. ఇంకోటి ఏంటి అంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంతమంది ఉండి కూడా ఇక్కడ ఒక్కరు కూడా అడ్డు రాకపోవడం చాలా తప్పు. 1 2 3 4 ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది జరిగింది ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ జరిగింది. సో బండి ఆపింది అక్కడ జరిగింది ఇక్కడ. వాడు ఆ తర్వాత తప్పించుకొని పోయింది ఇక్కడ.
అర్థమైంది. సో ఎందుకు అంటే వాడు భయంతో వెళ్ళిపోయిండు, కానీ వాస్తవానికైతే ఆడికి దిగిన పోట్లు మ్యాక్సిమం ఘోరంగా ఉన్నాయి అన్న. ఎన్ని పోట్లు పొడిచుంటారు సుమారు? 5-6 పోట్లు దిగినాయి. 5-6 పోట్లు పొడిచారు అంటే బైక్ మొత్తం ఎదురుగా లేదు, ఎక్కడ అంటే అక్కడ ఎక్కడ దిగిందో తెలియదు, అర్థం కాదు. ఇంకా ఒక 6 పోట్లు పొడిచారు. 5-6 పోట్లు పడినాయి. సో ఏంది అంటే ఇప్పుడు దీని గురించి కూడా నాకేం బాధ లేదు. ఇంకెవరైనా వచ్చిన నన్ను చంపనీకి వచ్చిన నన్ను చంపినా, నన్ను చంపాలని చూసినా ఒకటే వేస్ట్ ఆఫ్ ఆల్. ఒకటి వన్ ఏంటంటే వేస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైనా వచ్చినా ఎవడైనా సరే మనిషిని చంపుకోవడం తప్పు.